బ్లడ్ ఇన్ఫెక్షన్ దేవుడు ఎలా మట్టుమాయం చేశాడో. ఓ చిన్న పాప అండి, 13 సంవత్సరాలు, షుగర్ 354 అంట. ఏంటండి ఇది? దేవుడు చెప్తున్నాడు ఆ పాపను బాగు చేస్తాడని చెప్తున్నాడు. ఎవరైనా సరే అండి, ప్రార్థన ముందు ఏదైనా తల వంచాల్సిందే. ప్రార్థన నీ ఆయుధం అయితే సమస్య నీ ముందు తల వంచుతుంది. ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము ఎవరు? ఆయన ఒక రాజు అని చెప్పొచ్చు కదా, ఆయన ఒక ధనవంతుడు అని చెప్పొచ్చు, ఆయన ఒక కోటీశ్వరుడు అని చెప్పొచ్చు, ఆయన బాగా పశువులు కలిగినవాడు అని చెప్పొచ్చు. ఏం చెప్తున్నాడు తెలుసా? హీ ఈజ్ ఎ ప్రాఫిట్. ఆయన ఒక ప్రవక్త. హీ విల్ ప్రే ఫర్ యూ. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. యూ షల్ లివ్. నువ్వు బ్రతుకుతావు. యూ విల్ నాట్ డై. నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావు. చచ్చే వాళ్ళని కూడా లేపే శక్తి ప్రార్థనలో ఉంది. అదే ప్రేయర్ పవర్. సమూయేలు గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. మనం ఎక్కడున్నామండి? ప్రార్థన చేసే గుంపులో ఉన్నామా? తాగుబోతుల గుంపులో ఉన్నామా? ప్రార్థన చేసే గుంపులో ఉన్నామా? వ్యభిచారుల గుంపులో ఉన్నామా? ప్రార్థన చేసే గుంపులో ఉన్నామా? సినిమాలు షికార్లు తిరిగే గుంపులో ఉన్నామా? చూడండి, సమూయేలు గురించి రాస్తున్నాడు బైబిల్లో. సమూయేలు అంట ప్రార్థన చేయువారిలో ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో ఉన్నాడంట. ఎక్కడున్నారో చూడండి. ఎంత మంచి సాక్ష్యం అండి అబ్రహాం గురించి. ఆయన ఒక ప్రవక్త అంట. ఇదే ప్రభువా నాకు అప్పగించిన పని ఏంటంటే దేవుడు చూపించాడు. నాకు అప్పగించిన పని ఇదిగో, ఇది నీ పని అంటే అందుకే పెట్టుకున్నాను. ఏదో షోక్ కాదు అది, ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు. దేవా నాకు అప్పగించిన పని ఏంటి? అబ్రహాంకు ప్రవక్త పని అప్పగించాడు అని చాలామందికి తెలియదు. కనుక ప్రార్థన చేస్తే బ్రతకాలండి. చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతకాలి. దయచేసి నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. దేవుడు ఇక్కడ అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ మాట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలకు వర్తిస్తుందండి. బ్రతకాలి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతకాలి. ఇంకేం వార్నింగ్ ఇస్తున్నాడు తెలుసా? ఇఫ్ యూ డోంట్ గివ్ హర్ బ్యాక్, తిరిగి ఆమెను అప్పగించకపోతే ఏమవుతుందంట తెలుసా? యూ షల్ డై. నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త. రాజుకి ఇస్తున్నాడండి వార్నింగ్ దేవుడు. ఎవరికి ఇస్తున్నాడు? రాజు అయినా పర్వాలేదు, అధికారైనా, నాయకుడైనా, ఎంత గొప్పవాడైనా సరే అండి, దేవుని దృష్టిలో ఒకటే. అధికారి భయంకరమైన పాపి అయినా సరే మనం ఏం చేస్తాం తెలుసా? రెడ్ కార్పెట్ వేసి రండి అని ఆ ఆల్టర్ మీద కూర్చోబెడతాం. అతని సాక్ష్యం బాగాలేకపోయినా, అతని యొక్క క్యారెక్టర్ బాగాలేకపోయినా, అతని లైఫ్ స్టైల్ బాగాలేకపోయినా, అతని గురించి అందరూ అసలు సరిగా లేకపోయినా సరే రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెడుతున్నాం. ఇక్కడ రాజు కదా, దేవుడు అలా చేశాడా? రెడ్ కార్పెట్ వేసి పిలిచాడా? ఏమంటాడు తెలుసా? ఇఫ్ యూ డోంట్ గివ్ హర్ అంటే షారాను అప్పగించకపోతే, నువ్వు అతనికి అబ్రహాముకు అప్పగించకపోతే యూ షల్ డై, యూ అండ్ ఆల్ హూ ఆర్ యువర్స్. నీవు నీ వారందరూ చస్తారంట. చూడండి, కట్టగట్టుకొని చస్తారు. జాగ్రత్త. వార్నింగ్ చూడండి ఎలా ఉందో. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమె ఒక పురుషునికి భార్య. ఎవరో నీకు తెలీదా? ఆమె నీ ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఉన్నావు. దేవుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ను అస్సలు యాక్సెప్ట్ చేయడు. ఎవరితోనో మాట్లాడడంగా తెచ్చిపెట్టుకోవడం కాదు. దేవుడు నీకు చక్కటి భార్యని ఇచ్చాడు కదా, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి కొడుకుల్ని ఇచ్చాడు, మంచి కూతుర్ని ఇచ్చాడు. ఇదేంటి పనికిమాలిన బుద్ధి? రాజుకే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి. అలాగే యోబు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అపవాదితో. ఏమంటాడు తెలుసా? ఆయన నా సేవకుడు, ఈజ్ మై సర్వెంట్. బా, ఎంత మంచి సాక్ష్యం అండి. ఆయన నా సేవకుడు అండి, నా సేవకుడు, యథార్థవంతుడు. యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.
యథార్థంగా ఉంటాడంట. ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా సిన్సియర్గా. ఈ రాత్రి దేవుడు నీ గురించి కూడా అలాగే చెప్పాలి. యథార్థవంతుడు, న్యాయవంతుడు. అంత పెద్ద బిజినెస్లో న్యాయంగా ఎలా చేయాలండి అంటారు. న్యాయంగా మేము ఆఫీస్లో న్యాయంగా ఉంటే మేము ఎలా బ్రతకాలండి అంటారు. నేను జీతం మీద అయితే బ్రతకలేనండి, లంచం తీసుకోకుండా నేను పిల్లల్ని చదివించలేను. కానీ బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? లంచగొండుల గుడారాలు అగ్ని చేత కాల్చివేయబడతాయంట. అనుకోవచ్చు ఈరోజు బాగుందని, అమ్మయ్య ఈ లంచాలతో నా పిల్లల్ని బాగా చదివిచ్చేసామని, మేము సెటిల్ అయిపోయామనుకోవచ్చు. కానీ ఇక్కడ యోబు ఎక్కడ కూడా కరప్షన్ చేసినట్టు కనబడట్లేదు. ఎక్కడ కూడా బిజినెస్లో ఆయన రాంగ్ స్టెప్ వేసినట్టు కనబడట్లేదు. అబ్రాహాం గురించి ఎంత మంచి సాక్ష్యం, ఇక్కడ యోబు గురించి ఎలాంటి సాక్ష్యం. ఆయన రాజు అయినా సరే ఎవరికైనా సరే ఒకే న్యాయం అండి. అందుకే బైబిల్ ఇష్టం నాకు, అందుకే యేసయ్య ఇష్టం నాకు. మనమేమో ఇవన్నీ చదవం, మనం బిజినెస్ చేస్తున్నామా? బిజినెస్లో రాంగ్ మేము అసలు కరెక్ట్గా చేస్తే మేము బిజినెస్ చేయలేమండి అంటారు. మరి ఎలా చేశాడు బిజినెస్ ఈయన? న్యాయవంతుడు, న్యాయంగా చేశాడు. చూడండి, ఏ మాత్రం కూడా కరప్షన్కి అస్సలు ఇవ్వలేదు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్వా అయితే కూడా సిన్సియర్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలి నీ ఆఫీసులో. అప్పుడు ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ అంతా 2 చేతులు దండం పెట్టి చెప్తారు, మీ దేవుడు గొప్పోడు. మన దేవుడిని ఇండైరెక్ట్గా మన క్యారెక్టర్ ద్వారా చూపించాలి. మన దేవుడిని ఇండైరెక్ట్గా మనకున్నటువంటి బిహేవియర్ని బట్టి చూపించాలి. నీ బిహేవియర్ని బట్టి నీ దేవుడు ఎవరో చెప్పొచ్చు, నీ క్యారెక్టర్ని బట్టి చెప్పొచ్చు. అబ్రహాముని బట్టే, అబ్రహాము క్యారెక్టర్ని బట్టి, బిహేవియర్ని బట్టి అబ్రహాము దేవుడు. సూపర్ అండి. అసలు మనం ఎక్కడుంటే అక్కడ మన టెస్ట్ మ్యాన్ అలా ఉండాలి. ఆఫీసులో నీ టెస్ట్ మ్యాన్ ఎలా ఉంది? కాలేజీలో ఎలా ఉంది నీ టెస్ట్ మనీ? లేకపోతే నీ కాలనీలో ఎలా ఉంది? ఎంత మంచి మాట అండి. హీ ఈజ్ ఏ ప్రాఫిట్, హీ విల్ ప్రే ఫర్ యూ. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవునికి, కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. లేకపోతే పబ్లిక్ ముందు కూర్చున్నారు కదా అని ఇంకొక సేవకుడిని క్రిటిసైజ్ చేస్తూ, అక్కడ వాళ్ళు వచ్చింది వాక్యం వినాలని, ఒకరినొకరు అక్కడ గొప్పగా చెప్పుకోవడానికి కాదు. న్యాయవంతుడు. ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుడే చెప్తున్నాడు, సాతానుతో చెప్తున్నాడండి. సాతానుకు సవాల్ విసురుతున్నాడు అంతే. ఈ రాత్రి ఇదే సవాలు ప్రతి సేవకుడు గురించి కూడా చెప్పాలి. హైదరాబాద్లో నా సేవకుడు ఉన్నాడు తెలుసా, ఎంత ఇంటిగ్రిటో, ఎంత హానెస్టీయో, ఎంత డిసిప్లైనో, ఎంత పర్ఫెక్టో, నాలాగే హోలీగా ఉంటాడు. కరప్షన్ మానేసేయండి. ఎందుకు మారరండి? యేసయ్యను ఎందుకు తెలుసుకోరు? నీ వల్లనే అనేకులు రాలేకపోతున్నారు, నీ వల్లనే. ఎందుకంటే డబ్బు వెనక పడుతుంటాం కనుకనే, అందుకే ఇలాంటి పేరు. న్యాయవంతుడు చెడుతనమును విసర్జించినవాడు. గ్రేట్ టెస్ట్ మని అంటే చెడును వెనకేసుకురాలేదు, సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కలేదు, సంపాదించడం కోసం వడ్డీ వ్యాపారం చేయలేదు, సంపాదించడం కోసం చిట్టీలు వేయలేదు, సంపాదించడం కోసం రాంగ్ రూట్ వెళ్ళలేదు. ఆ ఉన్నదే దేవుని చేతిలో పెట్టామంటే దాన్ని మల్టిప్లై చేస్తాడు. దాన్ని ప్రాస్పరిటీ ఎలా అవ్వాలో తెలుసు. మనం మాటలు చెప్తాము, ఆ పోర్షన్ చదువుతాము, బైబిల్ చదువుతాం, కానీ రియల్ లైఫ్లోకి వచ్చే లోపల దాన్ని మనం పాటించాం. మన ఎంతసేపటికి రియల్ లైఫ్ వేరుంటుంది. నీ చర్చిలో విశ్వాసం వేరు, నీ సర్టిఫికెట్స్లో ఉన్న విశ్వాసం వేరు. అందుకే నీ రియల్ లైఫ్ని పబ్లిక్కి, సొసైటీకి చూపించలేకపోతున్నావు. నీ 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 చర్చిలో ఉన్నటువంటి విశ్వాసము, నీ సర్టిఫికెట్లో ఉన్న విశ్వాసము ఈక్వల్ అయి ఉండాలి.
ఇంట్లో ఉన్న విశ్వాసము, పబ్లిక్లో ఉన్న విశ్వాసం, సొసైటీలో ఉన్న విశ్వాసం, సర్టిఫికెట్లో ఉన్న విశ్వాసం అబ్రహాంది ఈక్వల్గా ఉంది కనుకనే దేవుడే డైరెక్ట్గా వచ్చి కింగ్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఆమె నీ ఇంట్లో పెట్టుకున్నావే, ఆమె నీ భార్య కాదు కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఉంది చూసావా, ఆమె నీ భార్య కాదు. ఇల్లీగల్ని దేవుడు ఎంకరేజ్ చేయడు. ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని దేవుడు అస్సలే ఒప్పుకోడండి. హల్లెలూయా. ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా మీరు? దేవుడికి నచ్చదు, అది దేవుడికి నచ్చదు. యోబు గురించి అదే చెప్తున్నాడు. యోబు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడండి? ఆయన స్టార్టింగ్లో ఆయన బిజినెస్ చిన్నదే, దేవుని చేతిలో పెట్టాడు, అది కోట్లలోకి టర్న్ ఓవర్ అయిపోయింది, మల్టీ మిలియనర్ అయిపోయాడు. ఆ దేశంలోనే నెంబర్ 1 పారిశ్రామికవేత్త అయిపోయాడు, నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? మనకన్నీ లంచాలే కదా. లంచాలు లేనిది అసలు మనం బ్రతకలేం. డాలర్ లేకపోతే మన కాలర్లు ఎగరవు. డాలర్ 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 దేశాలు తిరిగి వస్తేనే చాలా గ్రేట్. మన దేశం ఇంకా బాగుపడలేదు, కానీ మనం ఎక్కడో వెళ్ళి ఏదో దేశాలను బాగు చేయాలనుకుంటున్నాం చూడండి, అది చాలా బుద్ధిహీనతే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన దేశమే ఇంకా మనం బాగు చేయలేకపోయాం. ఇంకా ఏదో ఎక్కడికో వెళ్ళి ఎలగబెట్టాల్సిన పని ఏమి లేదు. నీ ఇంట్లో వాళ్ళనే నువ్వు కరెక్షన్ సరి చేసుకుంటే బయట వాళ్ళకి చెప్పొచ్చు మనం. హల్లెలూయా. చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు సాక్ష్యం చెప్పాడండి. మూడోది, దేవుడు మిరియాముతో చెప్తున్నాడు. మంచి సింగర్ ఏమ, మంచి క్వైర్ లీడర్ ఏమ. పాట పాడిందంటే 6 లక్షల ఆ కాల్బలము మంత్రముగ్ధులైపోయి అలాగా నిలబడిపోయేవాళ్ళు అంతే. అంత మంచి సూపర్ వాయిస్ ఏమది. అట్లాంటిది మోషే విషయంలో కొంచెం క్రిటిసైజ్ చేసింది, మోషేని విమర్శించింది పెళ్లి విషయంలో. అప్పుడు మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్న వారందరికంటే ఇలాంటి హంబుల్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. భూమి మీద ఉన్న వాళ్ళంట ఇలాంటి వాళ్ళల్లో ఒక్కరిని కూడా, ఒకవేళ ఇప్పుడే ఇలాంటి సాక్ష్యం చెప్తే, ఇదిగో ఈయన నా ప్రవక్త, హైదరాబాద్లో ఉన్నాడు ఈ ప్రవక్త, ఎంత బాగుంటుందండి. ఇదిగో ఈయన ప్రార్థన చేస్తే బ్రతుకుతారు, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతారు. మనవాళ్ళేమో బ్రతకడం అక్కడ పక్కన పెట్టండి, స్వస్థతలు ఎప్పుడో ఆగిపోయినాయి అంట. యేసుప్రభుని ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తున్నాం మనం. ఆయనకి స్వస్థత వరం పోయిందా? యేసయ్యకి ఏమన్నా? యేసయ్య ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము ఒకేలాగా ఉంటాడు అంతే. ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ సేమ్. ఏం మారడండి ఆయన. మనం మారుతాం అంతే. నమ్మే దమ్ముండాలి మనకి. క్యాన్సర్లు, కిడ్నీలు బాగా అయిపోతాయి, ఎయిడ్స్ మటుమాయమైపోతుంది, లెప్రసీ పోతుంది, గడ్డలు కరిగిపోతాయి, కణుతులు కరిగిపోతాయి, దీర్ఘకాలపు రోగాలు మటుమాయమైపోతాయి. ఎందుకు పోవండి? నమ్మాలైతే నమ్మాలి. నమ్మితే కార్యం చూస్తావని ఉంది బైబిల్లో. ఎంత మంచి మాట అండి. హల్లెలూయా. దేవుడు మిరియాముతో అంటున్నాడు, నా మాటలు వినండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మామూలోడు కాదండి, అబ్బా నమ్మకమైన వాడు అంట. నా మాటలు వినడానికే మేము ఇక్కడ పిలిచాను. మేము ఉట్టిగా ఏదో టైంపాస్ చేయడానికి కాదు, ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ ఆయనతో నేను మాట్లాడాను. ఎప్పుడన్నా ఫేస్ టు ఫేస్ దేవునితో మాట్లాడావా? మాట్లాడిన అనుభవం లేదు కనుకనే స్వస్థతలు నమ్మవు. మాట్లాడే అనుభవం లేదు కనుకనే మనము వేటిని నమ్మం. మనం దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడితే ఆయన పక్షపాతడు, మనతో కూడా మాట్లాడతాడు. ఆయన ఎందుకు మాట్లాడు? ఆయన స్వరం మనం విన్నామా? వెనక రాసి పెట్టుకుంటాము, దేవా నాతో మాట్లాడని. కానీ ఏ రోజు కూడా మాట్లాడతాడని ఆయనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వం మనం. తెలుసా అండి? మిరియాములాగే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వం. దేవుడు మోషేతో ఒక మాట అంటున్నాడు, జాషువా గురించి, యెహోషువ గురించి ఏమంటున్నాడు తెలుసా? వారి నాయకుడు సమర్థుడై ఉండాలి. ఎలా ఉండాలంటండి?
చాలా ఎబిలిటీ కలిగి ఉండాలి. నిలబడితే ఎలా ఉండాలంటే మాటలు, పరిశుద్ధాత్మ దేవుడి మాటలు గన్ షాట్ లాగా పబ్లిక్లోకి వెళ్ళాలి. ఏదో మాట్లాడుతున్నామంటే కుదరదు. యెహోషువను గురించి ఏమన్నాడు తెలుసా? ఆయన ఆత్మ పొందినటువంటి వాడు. ఆత్మ పొందావా? ఆత్మ పొందకుండా చెప్పడం అంటే ఏంటో తెలుసా? నీ మాటలు ఈ బుర్రలోకే పోతాయి కానీ హృదయానికి తాకో. ఈ బుర్రలోకి పోతే ఏముందో తెలుసా? ఈ బుర్రలో మాటలు ఆ బుర్రలోకి పోతే ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటావు అంతే. పబ్లిక్ ఉండొచ్చు, పబ్లిక్ వచ్చేసామని ఏదో మనం మోసపోవడం కాదు. నీ గుండెల్లో మాటలు అవతల వాళ్ళ యొక్క గుండెల్లో ఉన్న గుండెలను తగిలినప్పుడు అప్పుడు నిజమైన మారు మనసు కలుగుతుంది. సౌలా సౌలా అని ఒక్క మాట పలకగానే ఆయన వెంటనే గుర్రం మీద నుంచి కింద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆయనకి ఎక్కడ తగిలిందంటే ఆయనకున్నటువంటి ఆత్మ ఉంది చూసారా లోపల, దేవుని మాటలు ఆత్మకు తగిలినాయి కనుకనే ఇమీడియట్గా పడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ ఆత్మ పొందినోడు అంటండి. ఆత్మ పొంది మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఇంకొకరు వైఫ్ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా అండి? పెళ్లి చేసుకొని అన్యాయంగా విడిచిపెడితే యెహోవా అంట ఆమె పక్షంగా సాక్షిగా ఉంటాడు. నేను ఈమె పక్షంగా సాక్షి. నేను అబ్రాహాం విషయంలో సాక్ష్యం చెప్పాడు, తర్వాత యోబు విషయంలో సాక్ష్యం చెప్పాడు, మోషే విషయంలో సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నీ భార్య విషయంలో నువ్వు ఎవరినో తెచ్చుకొని పెడితే భార్య పక్షంగా నిలబడతాడు. నువ్వు ఎవరి పక్షంగా ఉండి నీ ఇష్టానుసారంగా బ్రతికితే భర్త పక్షంగా నిలబడతాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. మేము ఫోన్ ద్వారా అందరితో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని అనేకుల హృదయాలు తాకి గొప్ప మార్పు తీసుకొని వచ్చును గాక. ఆమేన్. బ్రేక్ తీసుకొని వచ్చేస్తానండి వెంటనే. హల్లెలూయా.